Welcome to iDream. This is Lumbini. CLAT Common Law Admission Test 2027 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. December 6th ఎగ్జామ్ కూడా ఉండబోతుంది. బట్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అప్లికెంట్స్ పర్సెంటేజ్ పెరిగింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 17% ఇంక్రీజ్ ఉందన్నమాట. సో టోటల్ గా మనకు 92,000 చేంజ్ అప్లికెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ శ్రీగిరి సర్ విత్ us, ఫ్యాకల్టీ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ హూ ఆల్సో టీచర్స్ జ్యుడిషియల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. రైట్ సార్, క్లాట్ అప్లికెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. సో సబ్జెక్ట్ వైజ్ గానీ చూసుకున్నా కూడా, సిలబస్ వైజ్ చూసుకున్నా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? అఫ్ కోర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రిపరేషన్ కన్నా ఎక్కువగా రివిజన్ అనేది చేయాలి కాబట్టి హౌ టు డూ? యాక్చువల్గా అండి, ఈ క్లాట్ ప్రిపరేషన్ అన్నది మనకు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి, లేదా కనీసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అన్నది క్లాట్ కోసం మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనకు ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీనే ఫాలో అవుతుంటారు. బట్ ఈ షార్ట్ టైంలో అంటే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ కూడా ఇష్యూ అయిపోయింది, 22nd నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ అయింది. కాబట్టి ఈ షార్ట్ టర్మ్లో ఎక్కువ మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు వెయిటేజ్ ఎక్కువ అక్కడే ఉంటుందండి. అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీ డే పేపర్ రీడింగ్ హ్యాబిట్ అన్నది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అక్కడ మనకు వొకాబులరీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఈ షార్ట్ టైంలో మన ప్రిపరేషన్ అన్నది పర్టికులర్ గా కరెంట్ అఫైర్స్ అండ్ లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఎక్కువ మార్క్స్ రాయాలండి. ఎక్కువ మార్క్ టెస్ట్లు, ఎంత ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తే మనం అంత మన ర్యాంక్ కు దగ్గరగా వెళ్తాం. రైట్ రైట్. సో కరెంట్ అఫైర్స్ అంటే అఫ్ కోర్స్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి చెప్పినప్పుడు కరెంట్ అఫైర్స్ ఇస్ లైక్ అన్ ఓషన్. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది ఉండదు, డైనమిక్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. బట్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ బిఫోర్ నుండి మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఓకే, ఈ 2027 క్లాట్ రాసే వాళ్ళు 2026 జాన్ నుంచి ఎక్స్క్లూజివ్ గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన అట్ ది సేమ్ టైం నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ ఈ 2026 లో మనకు వార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి వాటిపైన కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, పర్టికులర్ గా వాటి నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ జనవరి 2026 యాజ్ వెల్ యాజ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు ఫెచ్ అవుతుంది. రైట్ రైట్. సో పేపర్ ప్యాటర్న్ ఏంటి అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? సో ఒక టీమ్ ను అయితే ఎక్స్క్లూడ్ చేస్తున్నారండి. సో ఈ ప్యాటర్న్ చేంజ్ చేయాలి అని. బట్ ఈ 2027 నోటిఫికేషన్ కి అయితే చేంజెస్ ఉండవు. 2020 వరకు మనకు 200 క్వశ్చన్స్ తో ఈ క్లాట్ ఎగ్జామ్ అనేది ఉండేది. బట్ 2024 లో మనకు ఒక చేంజెస్ తీసుకొచ్చారు. సో రైట్ నో మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అండ్ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ద ఎగ్జామ్ టెన్యూర్ వచ్చేసి 2 hours. ఇలా ఉందండి ప్యాటర్న్ రైట్ నౌ. రైట్ రైట్ సార్. అండ్ ఆల్సో క్లాట్ గురించి చాలా మందికి తెలియదు. తో మనకి అప్లికెంట్స్ పెరుగుతున్నా కూడా క్లాట్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది దాంతో పాటు. సో క్లాట్ అంటే ఏంటి, దాంతో పాటు నేషనల్ లా యూనివర్సిటీస్ అంటే ఏంటి సార్? సో ఈ క్లాట్ అనేది ఏంటంటే అండి, మనకు నేషనల్ లా యూనివర్సిటీస్ లో LLB చేయడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ క్లాట్ గురించి మనకు దాదాపుగా మీరు అన్నట్టుగా 2022 వరకు కూడా ఎక్కువ అవేర్నెస్ లేదు. అందులోనూ ఈ ఎవరైతే ఈ అడ్వకేట్స్ పిల్లలు ఉన్నారో, జడ్జెస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రమే అలా వెళ్లేవాళ్ళు. రిమైనింగ్ అంతా కూడా దాదాపు నీట్ జేఈ ఇదే ఫోకస్ చేసేవాళ్ళు. రిమైనింగ్ పేరెంట్స్ అందరూ కూడా ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్ పేరెంట్స్ లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ కనీసం 10% ఆఫ్ ఆస్పిరెంట్స్ క్లాట్ అడ్మిషన్స్ కోసం ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. సో ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ లో LLB చేయాలి ప్లస్ ఇంటిగ్రేటెడ్ అన్నమాట. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, డిగ్రీ ప్లస్ LLB కంప్లీట్ అయిపోతుంది. అలా మనకు ఇండియా వైడ్ 26 NLUs ఉన్నాయండి. సో అన్ని NLUs కలిపి ఈ క్లాట్ అనే ఎగ్జామ్ ను కండక్ట్ చేస్తాయి. ఈ క్లాట్ లో మనం మంచి ర్యాంక్ సక్సెస్ అయినట్లయితే ఇండియా వైడ్ ఉన్నటువంటి NLUs లో ఏదో ఒక లా యూనివర్సిటీలో మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు అన్నట్టుగా నీట్, IIT, JEE కాకుండా ఇప్పుడు క్లాట్ వైపు కూడా కొంచెం పెరుగుతుంది అవేర్నెస్ అంటున్నారు. బట్ వాట్ డు యు థింక్, అంటే వాట్ హస్ హ్యాపెన్ అంటే ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ LLB ఇది వరకు మనకు చెట్టు కింద ప్లేడర్ అని చెప్పేవాళ్ళని. అది ఒక మాట, పాత మాట. ఇప్పుడు ఏంటంటే చెట్టు కింద ప్లేడర్ కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీళ్ళకు ప్రొఫెషనల్ గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక NLU లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు అంటే 4th ఇయర్ కంప్లీట్ అవుతూనే 5th ఇయర్ లో నెంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఆ యూనివర్సిటీకి విజిట్ చేసి వాళ్ళని అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో తీసేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ ప్యాకేజెస్ కూడా చాలా బాగున్నాయండి. ఫ్రమ్ స్టార్టింగ్ లోనే 9 to 15 lakhs per annum ప్యాకేజ్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీలో ఒక లీగల్ అడ్వైజర్ టీమ్ ఉంటుంది. సో ఆ కన్సర్న్ కంపెనీకి సంబంధించి ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే లేదా ఏదైనా పాలసీ మేకింగ్ చేయాలన్నా కూడా సో ఒక లీగల్ టీమ్ ఉండాలి. కాబట్టి NLUs లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ క్యాంపస్ ఎలక్షన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. అండ్ వీళ్ళు అక్కడే అంటే జ్యుడిషియల్ సర్వీసెస్ లోకి రావాలి అనుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోతారు పక్కకు. ఈ ఎవరైతే మనం ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్దాం అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడే క్యాంపస్ ఎలక్షన్స్ లో సెలెక్ట్ అయిపోతుంటారు. రైట్. అండ్ ఈ క్లాట్ ఎగ్జామ్ లో మెయిన్ గా ఏ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తారో అండ్ దీంట్లో మ్యాథ్స్ కంపల్సరీ ఉంటుందా? క్రైటీరియా మామూలుగా అయితే ఒక మ్యాథ్స్ ఎక్కువ వచ్చి ఉండాలి, అడ్వాన్స్ మ్యాథ్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అనే ఒక మిస్కన్సెప్షన్ ఉందండి. అది తప్పు. సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేది ఇక్కడ ఉండదు. 10th క్లాస్ లెవెల్ వరకు బేసిక్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు టోటల్ గా 5 టాపిక్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్ అండ్ లీగల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే 5 టాపిక్స్ ఉంటాయి. సో ఈ కన్సార్టియం వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ కు డిఫరెంట్ వెయిటేజ్ ఇచ్చారు. కాబట్టి పర్టికులర్ గా మ్యాథ్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అన్నదైతే అది మిస్కన్సెప్షన్, అదొక మిత్ మాత్రమే. ఓకే. బట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ లీగల్ టర్మినాలజీ కానీ లీగల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలి అని అనుకుంటారు కదా? అవసరం లేదండి. చాలా మంది కూడా అది అనుకుంటూ ఉంటారు. సో లీగల్ నాలెడ్జ్ అవసరం లేదు. అనలిటికల్ థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, లీగల్ అవేర్నెస్ ఉంటే చాలు. సో దట్స్ ఎండ్ అప్. లీగల్ నాలెడ్జ్ పర్టికులర్ గా కొంతమంది అడుగుతూ ఉంటారు, స్టూడెంట్స్ కాల్ చేసి అరోరా జ్యుడిషియల్ అకాడమీ కాల్ చేసి సార్ BNS చదవాలన్నా BSA చదవాలన్నా అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ లీగల్ అవేర్నెస్ ఉంటే చాలు. జస్ట్ అవేర్నెస్ అంతే. అండ్ లీగల్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, లీగల్ రీజనింగ్ ఉంటుంది. కాబట్టి దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగా ఈ 5 కాన్సెప్ట్స్ మేజర్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నిటికన్నా టఫెస్ట్ అంటే ఈచ్ ఇండివిజువల్ మీద డిఫర్ అవుతుంది. బట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది? వెయిటేజ్ అదే అండి, మనం అనుకున్నట్టు కన్సార్టియం డిఫరెంట్ ఒక్కో టాపిక్ ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తుంది. బట్ ఎక్కువ మంది ఈ లాజికల్ రీజనింగ్ అండ్ లీగల్ రీజనింగ్ అనే ఈ 2 టాపిక్స్ ని ఎక్కువ టఫ్ గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది తప్పు. ఏదైతే మనం ఇష్టంగా చేస్తామో అది మనకు త్వరగా వస్తుంది. అండ్ ఈ లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్ కోసం అరోరా జ్యుడిషియల్ అకాడమీలో పర్టికులర్ గా ఒక సపరేట్ బ్యాచెస్, ఎవరైతే ఇవి టఫ్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ బ్యాచెస్ నడుపుతున్నాం. సో వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది. ఒకసారి ఏమైందంటే అండి, ఒక 2025 లో ఐ థింక్ ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఫాదర్ పిలుచుకొని వచ్చారు. ఆ అమ్మాయి ఒక రెప్యూటెడ్ జూనియర్ కాలేజ్లో ఇంక్లూడింగ్ క్లాట్, ఇంటర్మీడియట్ విత్ క్లాట్ కోచింగ్ తీసుకున్నది, వచ్చింది. సరే, మనం బేసిక్ గా ఏంటంటే అడ్మిషన్ తీసుకునే ముందు చిన్న టెస్ట్ లాంటిది కండక్ట్ చేస్తాం. అంటే పిల్లల నాలెడ్జ్ ఎక్కడ ఉంది, వాళ్ళకి బేసిక్స్ నుంచి మనం నేర్పాలన్నా లేకుంటే అడ్వాన్స్ లెవెల్లో నేర్పిస్తే సరిపోతుందా అని చెప్తే నమ్మరండి. ఆ అమ్మాయి 12 క్వశ్చన్స్ ఇస్తే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోయింది. ఓకే. ఏంటంటే ఆ అమ్మాయికి సార్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు మీరు, ఇది కాస్త టఫ్ గా సార్, మీరు 10 minutes ఇచ్చారంటే మనకున్నది 1 minute per క్వశ్చన్. సో ఏ క్వశ్చన్ కూడా మనకు ఎక్కువ టైం ఉండదు. 120 questions 120 minutes. సో అర్థమైంది ఏంటంటే చాలా మంది పిల్లలు ఈ లాజికల్ రీజనింగ్ అనేది టఫ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. సో అప్పుడు అనిపించిందండి, దీన్ని వీళ్ళకు ఈజీ చేయాలి అంటే మనం ఏం చేయాలి. వాళ్ళ కోసం పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ ను వాళ్ళకు ఈజీ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి ఆ అమ్మాయి ఈ రోజు పాట్నా నేషనల్ లా యూనివర్సిటీలో 2nd year చదువుతుంది. అమ్మాయిని ఇంకా మేము వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ బేసిక్ లెవెల్ ఎంప్లాయీ, అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళ ఫాదర్ ని కూర్చోబెట్టి సార్ కండిషన్ ఇది ఇలా ఉంది, 1 year మీరు వదిలేయండి. అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఈ అంటే నాట్ ఫర్ క్లాట్ పిల్లల్ని ప్రెషర్ చేయొద్దండి. వాళ్ళని చూసి కంపేర్ చేసి వాళ్ళకి చూడండి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి మీకు రావాలి ఇలా ప్రెషర్ చేయొద్దు. వాళ్ళకి ఆ చదువుకునే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయండి. సో వాళ్ళ అలా ఎంకరేజ్ చేయండి అని చెప్పడం వల్ల 1 year కంప్లీట్ గా వదిలేశారు. సో ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు, సెకండ్ అటెంప్ట్ లో వచ్చింది. ఇప్పుడు పాట్నా నేషనల్ లా యూనివర్సిటీలో 2nd year చేస్తాం. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ ఆన్సర్ చేయలేకపోయింది, తర్వాత మంచి పొజిషన్ లో ఉంది. బట్ బిగినింగ్ లో డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటారు కదా. సో యూజువలీ
చేసే మిస్టేక్స్ ఒకసారి అడ్రస్ చేస్తారా? జనరల్ గా మిస్టేక్స్ అంటే అండి, స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ ఏమో క్లాట్ కు ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ మిమ్మల్ని క్లాట్ రాయిస్తున్నామని చెప్పి చెప్తారు. సో వీళ్ళు కొద్ది రోజులు ఏం చేస్తారు, క్లాట్ కు ప్రిపేర్ అవుతారు. వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందిగా, అరే క్లాట్ ఎందుకు, జేఈ రాద్దాం, నీట్ రాద్దాం అని చెప్పి వీళ్ళని ఏంటంటే మిస్గైడ్ చేస్తున్నారు. ఆ పిల్లలు ఏంటి, అక్కడ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎలా వెళ్తే నేను కూడా క్లాట్ రాస్తాను అనే డెసిషన్ తీసుకొని కొద్ది రోజులు దాని మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ డీవియేట్ అయిపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ లేకపోవడం వల్ల 1 year లో క్రాక్ చేయాల్సినటువంటి ఆ క్లాట్ ఎగ్జామ్ 2-3 attempts తీసుకుంటారు. సో ఇలా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా దాని మీద ప్రిపేర్ అయ్యి నేను ఖచ్చితంగా క్లాట్ సక్సెస్ అవ్వాలి అని గోల్ పెట్టుకొని దాని మీదకి వెళ్ళడం చాలా తక్కువ. బికాస్ ఆ ఏజ్ అన్నది కొంచెం ఇంటర్మీడియట్ ఏజ్ కదండి, కొంచెం అంత డెడికేటెడ్ గా ఉండరు, అంత మెచ్యూర్డ్ గా ఉండరు. సో ఫస్ట్ ఇయర్ అయిపోయేంత వరకు క్లాట్ అంటారు, సెకండ్ ఇయర్ లో మళ్ళీ జేఈ అంటారు, నీట్ అంటారు, ఇలా డిఫరెంట్ గా ఆలోచించడం వల్ల ఎక్కువ మంది ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్స్క్లూజివ్ గా తెలుగు స్టేట్స్ కి సంబంధించిన పిల్లలు అయితే ఈ బోత్ స్టేట్స్ లో కంప్లీట్ గా తెలుగు అండ్ ఇంగ్లీష్ లో క్లాసెస్ చెప్పే ఇన్స్టిట్యూట్స్ ఆల్మోస్ట్ ఆల్ లేవండి. సో ఎక్కువ మనకు నార్త్ నుంచే ఉండడం వల్ల నార్త్ బెల్ట్ నుంచి వచ్చే క్లాసెస్ మనకి ఎలా ఉన్నాయంటే కంప్లీట్ గా హిందీ ఆర్ ఇంగ్లీష్. సో మన స్టేట్స్ కి సంబంధించిన పిల్లలను చూస్తే ఎక్సెప్ట్ హైదరాబాద్ చాలా మందికి హిందీ కంప్లీట్ గా అర్థం అవ్వదు, ఇంగ్లీష్ కంప్లీట్ గా అర్థం అవ్వదు. దట్స్ వై ఎక్కువ మన తెలుగు స్టేట్స్ నుంచి కొంచెం సక్సెస్ రేట్ అన్నది తక్కువగా ఉంది. ఓకే, సో ఇది ఎవరికి అంటే ఎలిజిబిలిటీ ఏముంటుంది సార్? అంటే బైపీసీ చేసిన వాళ్ళు చేయొచ్చు, ఎంపీసీ చేసిన వాళ్ళు చేయొచ్చు? ఏ గ్రూప్ వాళ్ళైనా, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కూడా క్లాట్ కి అప్లై చేసుకోవచ్చు అండి, ఎలిజిబుల్. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి, అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఓకే ఓకే, సో నీట్ గురించి తెలుసు, ఐఐటి గురించి తెలుసు, క్లాట్ గురించి పేపర్ ప్యాటర్న్ వైజ్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. బట్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్స్? మనం నీట్ జేఈలో చూస్తే అండి సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రీజనింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, లీగల్ ఇష్యూస్ కు సంబంధించి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. ఈ జడ్జిమెంట్స్ కు సంబంధించినటువంటి నాలెడ్జ్. సో అక్కడంతా మనం సైన్స్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి చూస్తాం. ఇక్కడ కొంచెం లీగల్ రిలేటెడ్ ఇవి చూస్తారు. దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ అంతే. ఓకే ఓకే, సో ఎగ్జామ్ ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రొఫిషియన్సీ లేకపోయినా, లేదంటే ఏదైనా హర్డల్స్ ఉన్నా కూడా ఫేస్ చేయడానికి సో భయపడుతుంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఫేస్ చేయడానికి ఇంగ్లీష్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళు కూడా ఇది అటెంప్ట్ చేయొచ్చు అంటే ఆ బేసిక్ లెవెల్ లోనే ఉంటుంది, లేదంటే వెరీ మచ్ అడ్వాన్స్డ్ ఉంటాయి క్వశ్చన్స్? లేదండి, అడ్వాన్స్ ఇంగ్లీష్ ఏమైతే ఉండదు. సో బేసిక్ లెవెల్ ఇంగ్లీషే ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ స్టార్టింగ్ డే ఆన్వర్డ్స్ ఎక్కడైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజు నుంచి ఎవ్రీడే ఇంగ్లీష్ పేపర్ చదవడం అన్నది మీ హ్యాబిట్ అయిపోవాలి. ఎవ్రీడే ఇంగ్లీష్ పేపర్ చదవాలి. అండ్ దానికి సంబంధించి మనకు కొత్తగా ఏదైనా వొకాబులరీ వచ్చిందా, న్యూస్ పేపర్ మనం చదువుతున్నప్పుడు కొత్తగా ఏదైనా వొకాబులరీ వస్తే దాన్ని ఒక చోట నోట్ చేసుకుని దానికి అర్థం ఏంటి అన్నది మనం వెరిఫై చేసుకుని అలా చేసినట్లయితే ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ వస్తుంది. అండ్ తెలుగు మీడియం చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వలేరా, క్లాట్ ను క్రాక్ చేయలేరా అంటే ఖచ్చితంగా చేస్తారు. బట్ అందరికంటే కూడా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చండి. రైట్ సార్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ క్లాట్, దీంట్లో మీరు టాపిక్స్ గురించి, కాన్సెప్ట్స్ గురించి చెప్పారు. సో ఎవరైనా సరే అటెంప్ట్ చేయగలిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా, సో అలాంటి మనకు జిఎస్ లో ఉంటాయి అంటారు దీంట్లో? కొంతవరకు ఉంటుందండి, ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ తో పాటుగా జీకే ఉంది, జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ లో మనకు ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. అట్ ది సేమ్ టైం మనకు కల్చర్ కు సంబంధించిన పార్ట్ నుంచి, ఇలా జీకే నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇచ్చే ఆ ట్రెండ్ అన్నది 99% పోయిందండి. ఎవ్రీ ఎగ్జామ్ లో అది లేదనుకోండి రైట్ నౌ. సో ఇందులో ఏంటంటే పర్టికులర్ గా మనకు ఎవ్రీ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఒక డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ ఇస్తారు, దాని రిలేటెడ్ కింద ఒక 5 or 10 క్వశ్చన్స్ ఇస్తారు. ప్యాసేజ్ ను ఇన్ టైమ్ లో చదివి ఆ ప్యాసేజ్ ను అనలిటికల్ గా థింక్ చేసి, క్రిటికల్ గా థింక్ చేసి ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై మనకు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా వస్తాయి అనేది కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వాలి అని అనుకోలేదు, ఇప్పటి నుండి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్? చేయొచ్చండి, చేయొచ్చు. ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్. అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ మనం విత్ ఇన్ 1.5 month or 2 months లో కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మార్క్ టెస్ట్ రాయడం అన్నది చాలా ప్రిఫరబుల్. సో మార్క్ టెస్ట్లు రాయాలి
అండ్ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, అనలిటికల్ థింకింగ్ నేర్చుకోవాలి, అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆన్సర్ ను అనలిటికల్ గా థింక్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీళ్ళకి అంటే క్లాట్ క్లియర్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి సార్? సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. వన్స్ వాళ్ళ ఇంటిగ్రేటెడ్ కావచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి 3 years LLB చేసిన వాళ్ళకి కావచ్చు. సో వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్ వైపు రావాలి అనుకుంటే, జ్యుడిషియల్ సర్వీసెస్ వైపు రావాలి అనుకుంటే జూనియర్ సివిల్ జడ్జ్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. అది బేసిక్ లెవెల్ పోస్ట్. సో వన్స్ జూనియర్ సివిల్ జడ్జ్ గా రిక్రూట్ అయ్యారు అంటే వాళ్ళు రిటైర్ అయ్యే లోపు దాదాపు హైకోర్టు జడ్జి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లేదు జ్యుడిషియల్ సర్వీసెస్ వైపు కాదు, మేము ప్రైవేట్ సెక్టార్ వైపు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మల్టీనేషనల్ కంపెనీస్, ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఒక లీగల్ అడ్వైజర్స్ టీమ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అందులో వెళ్ళిపోవచ్చు, మంచి ప్యాకేజ్ ఉంటుంది. లేదు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే లా ఆప్షన్ ఎలాగూ ఉంది. సో సివిల్స్ వైపు కూడా వెళ్ళొచ్చు. అండ్ చాలా మంది లా ఆప్షన్ తో సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా అట్ ది సేమ్ టైం ఇది ఏది కాదు అనుకుంటే ఓన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తే నెంబర్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి వచ్చిన అలమ్నీసే సుప్రీం కోర్ట్స్ లో ఉన్నారు, హైకోర్ట్స్ లో ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అలా వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గురించి మాట్లాడాము. వాళ్ళ ఎగ్జామ్ ఫియర్ కానీ ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డే ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉంటే అవన్నీ ఉండవు, బట్ ఎంతో కొంత లాస్ట్ లో అయితే ఉంటుంది, అది మాత్రం చెప్పాలి బీయింగ్ స్టూడెంట్. సో ఆ ఫియర్ ని ఎట్లా అవుట్కమ్? సో కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఆ ఫియర్ అన్నది కొంచెం ఉండదు. అండ్ ఎవరైతే కొంచెం అటు ఇటుగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసింటారో వాళ్ళు మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన పిల్లలు అయితే ఆ వరీస్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏదో మనం సాధించలేము అని దాన్ని ఊహించుకోవడం అన్నది తప్పండి. ఎందుకంటే చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నారు. అంటే ఏంటి కావాలి, ఇక్కడ కావాల్సింది ఒక్కటే, కన్సిస్టెన్సీ. ఫ్రమ్ ది స్టార్టింగ్ డే వాళ్ళ గోల్ అన్నది కంప్లీట్ గా క్లాట్ పైనే ఉండాలి, ఒక బెంగళూరు నేషనల్ లా యూనివర్సిటీ పైనే ఉండాలి. ఎందుకంటే టాప్ పొజిషన్ లో అదే ఉంటుంది. సో అలా కన్సిస్టెంట్ గా డెడికేటెడ్ గా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ లాస్ట్ మూమెంట్ లో ఆ ఎగ్జామ్ ఫీవర్ అన్నది కంపల్సరీ ఉంటుందండి. బట్ దాన్ని అవాయిడ్ చేయాలి అంటే కొంచెం కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ మనం గ్రోత్ చేసుకుంటే దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. రైట్ సార్. అండ్ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పద్ధతి ఎలా ఉండాలి అండ్ వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ దిస్ ఎగ్జామ్ ఎలా ఉండాలి? బెస్ట్ క్వశ్చన్ అండి. వీళ్ళు జనరల్ గా ఏం చేస్తా ఉంటారంటే పేరెంట్స్ వన్స్ క్లాట్ కోచింగ్ చేర్పించిన తర్వాత ఇంకా అక్కడ నుండి వాళ్ళ మీద ప్రెషర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు క్లాట్ క్రాక్ చేశారంట, వాళ్ళకి టాప్ ర్యాంక్ వచ్చిందంట, వీళ్ళు చదువుతున్నారు అని వీళ్ళని ప్రెషర్ చేయడం వల్ల వీళ్ళు మెంటల్ గా చాలా డిప్రెస్ అయిపోతున్నారు. సో వాళ్ళకు ఒక 3 to 5 hours చదువుకునే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళతో ఫ్రెండ్లీగా వాళ్ళకు కావాల్సిన బుక్స్ అందించడము, అంటే వాళ్ళకి ఏదైతే మెటీరియల్ వాళ్ళు రిక్వైర్మెంట్ అనుకుంటారో వితౌట్ ఎనీ డిస్కషన్, వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా అదెందుకు వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు, వితౌట్ బుక్స్ వీళ్ళు సక్సెస్ అయ్యారు, ఇలాంటివి లేకుండా వాళ్ళు అడిగిన బుక్స్ వాళ్ళకి అందజేస్తే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం ప్రెషర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా క్లాట్ సక్సెస్ చేస్తేనే మీకు లైఫ్ ఉంటుంది అనేది వాళ్ళని ప్రెషర్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఎలాగో వాళ్ళు డెడికేటెడ్ గా ఉంటారండి. వాళ్ళకు అది తర్వాత వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుందో అది వాళ్ళకి చూపిస్తే వాళ్ళే డెడికేటెడ్ గా వెళ్ళిపోతారు. ఓకే ఓకే. అండ్ ఆల్సో రెఫర్ చేయాల్సిన బుక్స్ గురించి మాట్లాడితే అంటే కీ మెయిన్ బుక్స్ కొన్ని ఉంటాయండి. అండ్ ఈ మెయిన్ బుక్స్ తో పాటు అంటే కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ కాబట్టి అవి కొన్ని ఉంటాయి. సో దాంతో పాటుగా ఎవ్రీ మంత్ ప్రత్యోగిత దర్పణ్ బుక్ అండ్ ఎవ్రీ మంత్ మనకు యోజన అని ఒకటి వస్తుంది, ఇలాంటి బుక్స్. అండ్ ఏవైతే కొన్ని క్లాట్ రిలేటెడ్ ప్రైవేట్ పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయో అవి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. రైట్ సార్. సో ఎగ్జామ్ దగ్గర వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ కి ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి సార్? సో ప్రిపరేషన్ ను ప్రెషర్ గా లేకుండా ఇష్టంగా కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అట్ ది సేమ్ టైం ఎంత ఎక్కువ వీలైతే అంత మాక్ టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈస్ ది సెకండ్ థింగ్. అండ్ ఫ్రెండ్స్ తో కంపేర్ ఎప్పుడు చేసుకోవద్దు. వాళ్ళు ఏదో టాప్ గా చదువుతున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నా ప్రిపరేషన్ ఏదో వెనకబడిపోతుంది, ఇలాంటి కంపారిజన్ చేసుకోవద్దండి.
ఎప్పుడు మీరే అంటే నేను బాగా చదువుతున్నాను అని మీ మనసుకు మీరు నచ్చేలాగా మీరు చెప్పుకోండి. రైట్. సో 3 to 5 hours ఎవ్రీడే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవ్రీడే ఇంగ్లీష్ పేపర్ చదవండి అండ్ వొకాబులరీ నేర్చుకోండి. లాజికల్ రీజనింగ్ అండ్ లీగల్ రీజనింగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా క్లాట్ ను క్రాక్ చేయొచ్చు. పర్ఫెక్ట్ సార్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.